వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. మేము మాకు రాజేష్ నాయుడు గారు ఆర్థిక సాయం ప్లంబర్స్కి చేసినందుకు మా ప్లంబర్స్ మొత్తం రాజేష్ నాయుడికి మద్దతుగా ఈ రోజు చిలుకలూరు తరఫున మేము వచ్చాం. మన దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల కొంతమంది నాయకుల్ని మనం కలవటం జరిగింది. అయితే వాళ్ళందరూ తిప్పుకున్నారు తప్పితే డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ సారి మన రాజేష్ నాయుడు అన్న గారిని కలవగానే నేనున్నానని చెప్పేసి ఒక ప్లంబర్కి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వస్తే అతను ఒక్కరికే 70,000 ఇచ్చారు. అలాగే ఇంకొక 3 ప్లంబర్స్కి సహాయం చేశారు. అలాగే ఫ్యూచర్లో ప్లంబర్స్ అందరికీ సహాయంగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన ఫస్ట్ నాయకుడు కాబట్టి మనం రాజేష్ నాయుడు గారికి మద్దతుగా ర్యాలీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు గంగా భవాని ప్లంబింగ్ అసోసియేషన్ చిలుకలూరుపేట నియోజకవర్గం వారు ఈరోజు అందరూ కూడా ర్యాలీగా వచ్చి వారి సంఘీభావాన్ని తెలపడం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా మరి ఈరోజు నాకు ఎంతో సంతోషం. మరి ఈ సంఘీభావాన్ని మేము సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఏ రోజు ఏది మనం ఆశించలేదు. ఆ రోజున మేము టికెట్ అనేది కానీ ఇంకోటి అనేది కానీ రాజకీయాలకు అతీతంగా దాదాపు కొన్ని నెలలుగా అంతకుముందు జరుగుతూ ఉన్న మా ఎంఆర్ ఫౌండేషన్ తరఫున మేము చేసిన చిన్న చిన్న సహాయాలని గుర్తుపెట్టుకొని ఈ రోజున వీళ్ళందరూ రావడం చాలా నిజంగా ఆనందదాయకం.